ఒకే కాన్పులో ఇద్దరు లేదా ఆ పైన పుట్టిన పిల్లలను కవల పిల్లలు అంటారు. కవల పిల్లలను చూడగానే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఒకే రూపంతో ఇద్దరు అపురూపంగా కనిపిస్తూ ఉంటారు. ఇక వీరి మాట, రూప, భావాలు, మనోభావాలు కూడా ఒకే విధంగా ఉంటాయి. ఒకే కాన్పులో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది జన్మిస్తే వారిని కవలలు అంటారు అని చాలా మందికి ఇద్దరు జన్మిస్తారు. కానీ అరుదుగా ఇద్దరు ముగ్గురు మాత్రం ముగ్గురు లేదా నలుగురికి జన్మనిచ్చిన సంఘటనలు ఉన్నాయి. ఫిబ్రవరి 22న జాతీయ కవలల దినోత్సవం జరుపుకుంటారు. దానిని పురస్కరించుకుని కొత్తపేటకు చెందిన గొబ్బల మూర్తి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మూర్తి ఝాన్సీ దంపతులకు వర్షిణి వర్ధిని కవలలు జన్మించారు. కవలల దినోత్సవాన్ని వారు ప్రత్యేకంగా భావించి ఆనందంగా జరుపుకుంటారు. వర్షిణి వర్ధిని ఒకే రూపంలో ఉండడమే కాక ఒకే రకమైన హావభావాలు కలిగి ఉంటారని అన్నారు. ఇద్దరికి ఒకేసారి ఆకలి, అనారోగ్యం వస్తుంటాయని తల్లిదండ్రులు తెలిపారు. ఒకరికి జ్వరం వచ్చినచో మరొకరికి కూడా వెంటనే జ్వరం వస్తుంది అని చదువులలోనూ రాణించి వారి ప్రతిభ కనబరుస్తూ వస్తున్నారు. 10వ తరగతి పరీక్షలలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ప్రస్తుతం షిరిడి సాయి విద్యాలయం ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నారు. అనుకున్న లక్ష్యాలను సాధించి భవిష్యత్తులో మంచి ప్రయోజకులు కాగలరు అని ఆశిస్తూ కవలలందరికీ హ్యాపీ ట్విన్స్ డే శుభాకాంక్షలు. అలా ఉంచు పేపర్ ఉంచే అలా ఉంచే పాటలు అలాగే